అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 12 నెలలు పూర్తిగా వస్తుంది. ఒక వారం రోజులకి 12 నెలలు పూర్తవుతుంది. ఈ 12 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందా అంటే వాస్తవంగా చెప్పాలంటే కాలయాపన చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు తప్పితే ఏ పథకాలు చేయలే. యువటాకైతే 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో రైతు రుణమాఫీ చేశారు, ప్లస్ మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఈ 2 ఇచ్చారు. ఇంకా 4 సూపర్ గ్యారంటీలు ఉన్నాయి. ఈ గ్యారంటీలు మోక్షం ఎప్పుడో అర్థం కావట్లా. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెన్షన్ ఎప్పుడు పెంచుతారనేది ఒత్తిడి ఎక్కువైపోయింది తెలంగాణ ప్రభుత్వం మీద. ఎందుకంటే 4,000 చేస్తామన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కంగానే మొదటి నెలలోనే 4,000 రూపాయల కాడికి ఇచ్చుకుంటూ వచ్చారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలో సంవత్సరం అయిపోయినా కానీ 2,000 4,000 చేయట్లేదని ప్రజల్లో విపరీతమైన ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎవరి మీద? కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ కార్యకర్తల మీద. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారని అడుగుతున్నారు. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ ఇళ్ళు ఇందిరమ్మ గృహాలు ఎప్పుడు ఇస్తారు? ఇండివిజువల్ సైట్లలో కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇస్తా ఉన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తారని ప్రజలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలని, ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారు గ్రామాల ప్రాంతాల్లో. ఇకపోతే రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ పథకాలు ఇప్పుడు 1 year అయిపోయింది, ఇక్కడ ఏం చేయలేదు అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీద ప్రజలకి రోజు రోజుకి గ్రాఫ్ తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి కావాలని ఎంత ఫెరోషియస్గా తెలంగాణలోని కొన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారో ఆ ఫెరోషియస్ తగ్గుతుంది. అలా అని చెప్పి బీఆర్ఎస్కి ఏం పెరగట్లా, బట్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తానన్నారు. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు మేము 60 నియోజకవర్గాల్లో బలపడ్డామని చెప్పి అప్పుడే బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి దగ్గర మోడీ గారి సమక్షంలో జబ్బలు జరుస్తున్నారు. ఎవరు? ఈ బీజేపీ ఎంపీలంతా. రాబోయేది బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అప్పుడే బాజా భజంత్రిని బోగిస్ చేస్తున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఆయన ఈ విషయాల మీద శ్రద్ధ పెడతలేదా? లేకపోతే రోజు 26 సార్లు ఇప్పుడు ఢిల్లీ తిరిగారు. 12 నెలలు అయిపోయింది. మంత్రివర్గాన్ని పూర్తిగా ఏర్పాటు చేయటం ఇదే కాంగ్రెస్ పార్టీ ల్యాప్సెస్. మంచాడులో చెడ్డాడులో ఒక 18 మంది మంత్రులు పెట్టయితే అవసరమైతే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీషఫ్లింగ్ చేసి మార్చుకోవచ్చు కదా, మరి కొంతమందికి ఇచ్చుకోవచ్చు కదా. మరి వాళ్ళకి మంత్రివర్గంలో ఇవ్వలా. ఒక పక్క పోతే కేసీఆర్ గారు అప్పుడే నేను రాను ప్రజల్లోకి, నా కొడుకు, కూతురు, అల్లుడు ముగ్గురిని 3 వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయండి, తెలంగాణ రాష్ట్రం మీద పడి ఇంతకాలం మీరు పెత్తనం చెలాయించారు కదా, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద స్పందించమని ముగ్గురికి 3 పందాలు. అయితే ఆల్రెడీ తెలంగాణ జాగృతి అనే సంస్థను పెట్టుకుని కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడల్లా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు ఎవడు కూడా బీఆర్ఎస్ జాగృతి అని పెట్టింది. మళ్ళీ అగైన్ మళ్ళీ తెలంగాణ జాగృతి అయితేనే నాకు తెలంగాణలో సెంటిమెంట్ కలిసి వస్తుందని చెప్పి ఆవిడ తెలంగాణ జాగృతిని మళ్ళా పేరు మార్చి తెలంగాణ జాగృతిని పెట్టి మళ్ళా ఉద్యమాలు చేస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది. ఈ కార్యకర్తలందరినీ సమీకరించుకుంటుంది. ఎవరు? గతంలో తెలంగాణ జాగృతిలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళా పిలిపించుకుని పార్టీ తరఫున యాక్టివేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది కవిత గారు. ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్. ఈ ముగ్గురు 3 పక్షాలు పడి కాంగ్రెస్ పార్టీని ఎండగడుతున్నారు. వీళ్ళతో పాటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, మళ్ళా అరవింద్, మళ్ళా మన ఈటెల రాజేందర్, ఈ 4 కూడా 4 పక్కల పడి కాంగ్రెస్ పార్టీ మీద రోజు దుమ్మెత్తిపోస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ మీద క్రేజ్ సన్నగిలుతూ ఉంది. మరి వాళ్ళందరూ కూడా మేల్కొని తొందరగా మంత్రివర్గాన్ని విస్తరించుకో, మంత్రివర్గాన్ని నిర్మాణం చేసుకోకపోతే సంవత్సరం పాటు ఎట్లా ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు కేసీఆర్ 3 నెలల పాటు మంత్రివర్గాన్ని ఇవ్వకుండా ఉంటేనే మీరందరూ గాయ చేశారు కదా, మరి వాళ్ళు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఒక 6 మంత్రులు ఇవ్వడానికి సంవత్సరం కాలం పట్టిందంటే అది ప్రెస్టేజ్గా కాంగ్రెస్ పార్టీకి కూడా అసమర్థత కిందే వస్తుంది కదా. మరి ఇంతవరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాబోయే రోజులు ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు దాని మీద శ్రద్ధ పెడతలేదా? ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పులు తెచ్చివ్వటమే కదా. ఎవరు తెచ్చినా అప్పులు తెచ్చి పనిచేయే కదా, ఇల్లు సంపాదించేది ఏమి లేదు కదా. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నుంచి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేశారు, మీరు ఇంకో 2-7 లక్షల కోట్లు చేయండి, చేసి పంచండి. పంచేదే కదా కార్యక్రమం ప్రభుత్వానికి. పంచకపోతే ప్రజలు ఒప్పుకోరు, హామీలు ఇచ్చారు కాబట్టి.
మరి తప్పదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండాలంటే ఇచ్చిన హామీలన్నీ తొందరగా నెరవేర్చాలని ప్రజలంతా కోరుకుంటారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. గ్రామాల్లో చెప్పలేకపోతారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జనవరిలో ఉంటే ఆ రోజు ఏం ఆన్సర్ చేస్తారు వీళ్ళంతా. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు మేల్కొని రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ ఫేస్ చేయాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఒక ప్రజాపాలన ఒక సర్వే చేశారు. అందులో అన్ని ఇల్లు ఎవరికి ఉంది, ఇల్లు లేనాడు ఎవడు, స్థలం ఉన్నాడు ఎవడు, ఇల్లు కావాల్సిన ఎవడు, రేషన్ కార్డు ఎవరు, ఆరోగ్యశ్రీ ఎవరికి కావాలి, పెన్షన్ ఎవరికి కావాలి, ఇవన్నీ రాపిచ్చారు. ఒక సర్వే చేశారు. మళ్ళీ అగైన్ ఇవాళ ఇంకో సర్వే చేస్తున్నారు. ఇందులో కూడా 60-70 కాలాలు పెట్టారు. వీటిల్లో మళ్ళీ ఇది కుల జాగరణ లేకపోతే ఫ్యామిలీ వివరణ, అవి ఏం చేశారు, ఏం చేశారు, ఈ సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నారా లేదా ప్రజలకు ఏమన్నా రిజల్ట్ వచ్చేది ఉందా అని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఆలోచన చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రజలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రజలు కాదు, కాంగ్రెస్ వాళ్ళే కోరుకుంటున్నారు. రేపు ప్రజల్లోకి మేము ఎలా వెళ్ళాలి అని. రాక 10 ఏళ్ళకి అధికారం వచ్చింది, ఈ అధికారం నిలబెట్టండి స్వామి అని మొత్తుకున్నారు ఎవరో కార్యకర్తలు, కింద స్థాయి కార్యకర్తలు. వేచి చూద్దాం రేవంత్ రెడ్డి గారు అనే టీం ఏం చేస్తారనేది తొందరలో తెలుస్తుంది మనకి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.